అందరికీ నమస్తే. ఒక 15 రోజుల క్రితం లగచర్లలో ఒక స్పెషల్ ఆఫీసర్ కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ, అర్బన్ అథారిటీ ఆ చైర్మన్ ఆయన కూడా ఆర్డీఓ స్థాయి అధికారి వెంకటరెడ్డి ఆయన పైన దాడి జరిగింది. తర్వాత కలెక్టర్ విషయంలో మనం చూసినాం. కలెక్టర్ పైన రైతులంతా కూడా ఆగ్రహంతో కలెక్టర్ను పరుగులు తీయించారు, ఉరికిచ్చేసిండ్రు. ఇప్పుడు సేమ్ ఇక్కడ దిల్వర్పూర్లో కూడా సేమ్ సంఘటన. నా వెనుక కనిపిస్తున్న ఫోటో అదే. ఆర్డీఓ వెహికల్, రత్న కళ్యాణి వెహికల్ని కింద పడేసి ఉల్టా పల్టా వేసి అద్దాలు పడవేసిండ్రు. వాళ్ళేమి మావోయిస్టులు కాదు, వాళ్ళేమి ఉగ్రవాదులు కాదు, రైతులే. అక్కడ రైతులే, ఇక్కడ రైతులే. అక్కడనేమో ఆ రైతులతో పాటు కుట్ర చేసిరని కొంతమంది ఎవరిని మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, పద్మ నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిరు. ఇప్పుడు కూడా ఆయన జైల్లో ఉన్నాడు. ఇంకా ఇక్కడ ప్రభుత్వం ఎందుకో మరి దీనిలో మాత్రం కుట్ర ఉందని అనలేకపోయింది. కానీ అక్కడ రైతుల ఆగ్రహమే, ఇక్కడ రైతుల ఆగ్రహమే. ఎందుకు ఇట్లా జరుగుతున్నది? అధికారుల మీద దాడులు జరగడం అనేది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఎందుకంటే మనకి పొలిటీషియన్స్ సీజన్లీ పొలిటీషియన్స్ ఇల్లు ఒక 5 సంవత్సరాలు ఉంటారేమో, అవసరమైతే ఇంకో 10 సంవత్సరాలు ఉంటారేమో. తర్వాత మళ్ళీ ఇంకొక గవర్నమెంట్ వస్తుంది. అప్పుడు వేరే పొలిటీషియన్స్ కనిపిస్తారు. ఈ పార్టీ మారిన వాళ్ళు ఎట్లా కనిపిస్తారు? ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోయి మళ్ళీ ఆ పార్టీ నుంచి మళ్ళీ ఈ పార్టీకి వచ్చే వాళ్ళు రెగ్యులర్గా కనిపిస్తారు. బట్ పొలిటీషియన్స్ కొంత వీళ్ళు పర్మనెంట్ కాదు, ఆఫీసర్లే మనకు పర్మనెంట్. మొన్న ఐఏఎస్ మీద ప్లస్ ఒక ఆర్డీఓ మీద దాడి జరిగితే ఇప్పుడు ఏకంగా ఆర్డీఓ మీద దాడి జరిగింది. ఆర్డీఓను 12 గంటల పాటు బంధించరు రైతులు. వాళ్ళంతా ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అక్కడ రైతులంతా కూడా ధర్నా చేస్తున్నారు. ఇలా కొత్తగా చేయలేదు. సేమ్ అక్కడ లగచర్ల ఇష్యూలో, లగచర్లలో ఫార్మాసిటీ వద్దు అని ఎట్లయితే 8 months నుంచి కొట్లాడుతున్నారో ఇక్కడ కూడా సేమ్ 8 months నుంచి మాకు ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు, మా భూములు ఇయ్యం, ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టొద్దు, మా బతుకులు బుగ్గిపాలు చేయొద్దని వాళ్ళు కూడా కొట్లాడుతున్నారు. ఇక్కడ ఇంకొక దారుణం జరిగింది. ఈ ప్రభుత్వం కావాలని చేస్తుందేమో అనిపిస్తుంది. ఇక్కడ నిజానికి పొలిటీషియన్స్ ఎవరు ముందు పోతలేరు. ఆఫీసర్స్ ముందు పెట్టి పని కానిచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది. అందుకే వాళ్ళ ఆగ్రహాన్ని రైతులు, వాళ్ళ అసంతృప్తిని, లేకపోతే ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తిని, ప్రభుత్వం మీద ఉన్న ఆగ్రహాన్ని వాళ్ళు అధికారుల మీద చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. కానీ ఇది ఎందుకు జరుగుతుంది అనేది ఖచ్చితంగా ప్రభుత్వం విశ్లేషణ చేసుకోవాలి. మనకు అంతకుముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అక్కడ ఇట్లాంటి సంఘటన జరగలేదు. మనకు ఒకసారి లాస్ట్ బీఆర్ఎస్లో ఒక ఎంఆర్ఓ పైన కిరసనాయిల్ పోసి తగలబెట్టినారు. అక్కడ కూడా ఒక రైతు బాధనే. రైతు ఆమె సతాయించింది రిజిస్ట్రేషన్ల విషయంలో. అక్కడ ఒక ఘోరం జరిగింది. ఆ ఒక్క ఘోరంతో అప్పుడు ప్రభుత్వం కొంత అలర్ట్ అయ్యి అధికారులు కాదు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది అన్నట్టుగా ఒక ప్రకటన చేసినారు. ఈ ప్రభుత్వము 11 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. ఈ 11 నెలల్లో అధికారుల మీద జరిగిన ఇది రెండో దాడి. ఎందుకు రైతులను కన్విన్స్ చేయలేకపోతున్నారు? అసలు కన్విన్స్ అనే మాట ఈ ప్రభుత్వం ఎందుకు పాటిస్తలేదు? ఇప్పుడు మన పిల్లగాన్ని స్కూల్కి పంపాలంటే కూడా, మన ఇంట్లో చిన్న పిల్లగాన్ని స్కూల్కి పంపాలంటే కూడా అది కొడితే పోడు, కొడితే ఒకరోజు పోతాడేమో భయపడి, రెండో రోజు మళ్ళీ మొండికేస్తాడు. అని చెప్పి పంపించినాం అనుకో, ఒక చాక్లెట్ ఇప్పించి పంపించినాం అనుకో, లేకపోతే ఒక ముద్దు మాటలు చెప్పి పంపించినాం అనుకో, ఆడు స్కూల్కి పోతే చాక్లెట్ వస్తుందని ఖచ్చితంగా పోతాడు. సేమ్ ఇక్కడ కూడా, ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల నష్టాలు, ప్రతి దాని వల్ల నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది. ఫార్మా కంపెనీ వల్ల లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. ఈ ప్రాజెక్టులతో మల్లన్న సాగర్ను పోల్చలేము. మల్లన్న సాగర్తో నష్టపోయేది కొంతమంది, లాభపడేది ఎక్కువ మంది. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. కానీ ఈ ప్రాజెక్టుల వల్ల నష్టం ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకో ఈ ప్రభుత్వం పొల్యూటెడ్ కంపెనీలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నది. ఒక పక్క మూసి క్లీన్ చేసి మొత్తం పర్యావరణం కాపాడతాం, హైడ్రాతో ఇల్లు కొలగొట్టి చెరువులు కాపాడతాం అని చెప్పుకుంటూనే ఎక్కువగా పొల్యూటెడ్ కంపెనీలు ప్రమోట్ చేస్తుంది. ఆల్రెడీ లగచర్లలో ఫార్మా అదొక పొల్యూటెడ్ కంపెనీ. తర్వాత కొడంగల్లో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రపోజల్ వచ్చింది ఆల్రెడీ అదాని నుంచి. మొన్న రేవంత్ రెడ్డి గారు ఆ పేపర్ను బయటపెట్టినారు. అది పొల్యూటెడ్ కంపెనీ. ఇక్కడ రామన్నపేట దగ్గర అంబుజా సిమెంట్ సేమ్ అదాని వాళ్ళదే, అది కూడా ఒక పొల్యూటెడ్ కంపెనీ. ఇప్పుడు ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ కూడా ఒక పొల్యూటెడ్ కంపెనీ. దానివల్ల లాభమేమో కానీ నష్టం ఎక్కువ. రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనడానికే ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతున్నాం అనే ఒక కన్విన్స్ లేని మెసేజ్ను ప్రభుత్వం ఇస్తుంది. ప్లస్ ఇక్కడ రైతుల దగ్గర పర్టికులర్గా ఈ దిల్వర్పూర్ రైతుల దగ్గర ప్రభుత్వం కన్విన్స్ చేయకుండా అక్కడ ఎవరైతే ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతున్నారో
ఆ ఫ్యాక్టరీ పెట్టే ప్రైవేటు వాళ్ళను వాళ్ళ దగ్గర పంపించి బుజ్జగించే ప్రయత్నాలు చేసిండ్రు. మీకు అది ఇస్తాం, మీకు ఇది ఇస్తాం, మీ దగ్గర నుంచి మేము వడ్లు కొంటాం, మీ దగ్గర నుంచి మేము బెండకాయలు కొంటాం, మీ దగ్గర నుంచి మేము ఆలుగడ్డలు కొంటాం, మీరు చెరుకు పండిస్తే చెరుకు కొంటాం, మా ఫ్యాక్టరీకి అవసరం ఉంటుంది. వాళ్ళేమి ఇప్పుడు అమ్ముకోలేని సిచ్యువేషన్లో ఏం లేరు. ఇక్కడ దేశంలో ఏ రైతు కూడా పంటను అమ్ముకోలేని పరిస్థితిలో లేడు. గవర్నమెంట్ కొనకపోతే ప్రైవేట్ వాళ్ళు కొంటారు, ఒక ₹100 అటో ఇటో. కానీ ఇథనాల్ ఫ్యాక్టరీ రావడం ద్వారా జనం ఎంత చైతన్యవంతమైనాడు. ఇథనాల్ ఫ్యాక్టరీ రావడం ద్వారా ఎట్లాంటి పొల్యూషన్ ఉంటుంది అనేది వాళ్ళు ఇక్కడున్న వాళ్ళు మక్తల్ కాన్స్టిట్యున్సీ పోయి అక్కడ ఉన్న 2022లో స్టార్ట్ చేసిన ఇథనాల్ కంపెనీ చూసి వచ్చారు. ఏంటి పరిస్థితి? దుర్వాసన, ఊర్లలో దుర్వాసన, చుట్టుపక్కల గ్రామాలంతా కూడా ఈ దుర్వాసనే, కంపు వాసన. తర్వాత వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్. ఇంకేం కావాలి? కనీసం పశువులు కూడా బతకలేనంత పరిస్థితులు ఉన్నాయంట. ఇథనాల్ ఫ్యాక్టరీ ఉన్న దగ్గర పశువులు కూడా బతకలేవంట. ఆ వాసనకు లేకపోతే ఆ వాటర్ పొల్యూషన్కి పశువులు కూడా బతకవంటే మనుషులు బతుకుతారా? ఆరోగ్యం అంతా పాడైపోతుంది, ఊపిరితిత్తులు పాడైపోవా? ఆడున్న పక్కన గోదావరి పాడైపోతుంది. ఇప్పుడు ఆ దిల్వర్పూర్ దగ్గర కనుక పెడితే పక్కన గోదావరి అంతా కూడా పొల్యూటెడ్ అయిపోతుందంట. ప్లస్ నీళ్లు ఎక్కువ. 1 లీటర్ ఇథనాల్ తయారు చేయడానికే 3000 లీటర్లు కావాలట. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి నుంచే శ్రీరామ్ సాగర్ నుంచి నీళ్లు తీసుకురావాలట. శ్రీరామ్ సాగర్ నుంచి ఇక్కడ తయారు చేయాల్సిన ఎన్ని లీటర్లు? 12 లక్షల లీటర్లట. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఒక రోజుకు 12 లక్షల లీటర్ల నీళ్లు తీసుకురావాలంట. ఇప్పుడు దీనికోసం, ఇథనాల్ కంపెనీ కోసం. అయితే ఇట్లాంటి కన్విన్స్ ప్రభుత్వము ఏదైనా, మనం హైడ్రా విషయంలో ప్రభుత్వం కన్విన్స్ చేసే ప్రయత్నం చేయలేదు, మూసీ విషయంలో కన్విన్స్ చేయలేదు. కన్విన్స్ కాదు, డైరెక్ట్గా కూలగొట్టడమే. ఇప్పుడు లగచర్లలో డైరెక్ట్గా భూమి గుంజుకోవడమే. వాళ్ళ అన్నలు, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి, లేకపోతే వాళ్ళ అనుచరులు, మీరు అభిప్రాయం ఏం చెప్పినా అంటే మీ అభిప్రాయ సేకరణ చేస్తారు కదా, అదొక ఫార్మాలిటీ లాగా అయిపోయింది. నిజానికి అభిప్రాయ సేకరణ అనేది ఒక ప్రధానమైన అంశం భూసేకరణలో. వాళ్ళు భూమి దానం చేస్తున్న వాళ్ళు, భూమి ఇస్తున్న వాళ్ళు, వాళ్ళ బతుకు తెరువైంది, వాళ్ళ ఒపీనియన్ ఏంది తీసుకోకుండా మీరు చెప్పినా చెప్పకపోయినా మీరు ఏం చెప్పినా మేము గుంజుకుంటాం, లాగేసుకుంటాం అన్న దగ్గర రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. ఆ స్టేజ్కి వచ్చింది, కలెక్టర్ మీద దాడి దాకా వచ్చింది. అదే ఇక్కడ దిల్వర్పూర్ దగ్గర ఈ ప్రైవేటు వాళ్ళు వాళ్ళ దగ్గర పోయి మేము గవర్నమెంట్తో సంబంధం లేకుండా మేము చూసుకుంటామని చెప్పడం. రెండవది, అభిప్రాయ సేకరణలో లోకల్ వాళ్ళతో సంబంధం లేకుండా పోలీస్ కానిస్టేబుల్స్ను వాళ్ళను స్థానికులుగా అక్కడ ప్రొజెక్ట్ చేసి వాళ్ళ ఒపీనియన్, ఈ జనాల ఒపీనియన్, అక్కడ 4 గ్రామాలు మొత్తం, ఆ దిల్వర్పూర్ దగ్గర ఎక్కడైతే వీళ్ళు పెడుతున్నారో 4 ప్రభావిత గ్రామాలు, ఆ ప్రజల ఒపీనియన్ తీసుకోకుండా ఎవరినో అక్కడ ప్లాంటెడ్ చేసి వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్స్ అని చెప్తున్నారు. వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్ అనే ప్లాంటెడ్గా అక్కడ పెట్టి వీళ్ళే ఊరోళ్ళని నమ్మించి ప్రజాభిప్రాయ సేకరణ వాళ్ళంతా ఒప్పుకున్నట్లు మమ అనిపించేసి అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టాలనేది ప్లాను. అది జరిగింది. అక్కడ అభిప్రాయ సేకరణలో ఒక తప్పుడు వ్యవహారం జరిగింది అనేది అక్కడ గ్రామస్తులు చేస్తున్న ఆరోపణ. ఇట్లాంటి వ్యవహారంతోన అధికారుల మీద దాడులు జరగవా? ఐఏఎస్ మీద దాడి జరిగినందుకు ఒక 2 డేస్ తర్వాత ఐఏఎస్ల మీద దాడులు చేస్తే ఖండిస్తున్నామని చెప్పిండ్రు. తర్వాత ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకొని మేము ఇంకా ప్రభుత్వం మాకు రాతపూర్వకంగా ఏదైనా చెప్తే తప్ప మేము ఫోన్ల ద్వారా చెప్పే ఈ ముఖాముఖి వ్యవహారాలను మేము పరిగణలోకి తీసుకోము, ఖచ్చితంగా రూల్స్ ప్రకారం మాకు ఏదైనా సరే విత్ లెటర్ ద్వారా రావాల్సిందే, అప్పుడే మేము చేస్తాం. అంటే పద్ధతి ప్రకారమే మేము ముందుకు పోతాం తప్ప ఈ మంత్రి చెప్పిండు, ఆ మంత్రి చెప్పిండు, ఆయన చెప్పిండు, ఈయన చెప్పిండు, ఫోన్లో చెప్పిండు, సమాచారం ఇచ్చిండు, మెసేజ్ చేసిండు వాట్సాప్లో, ఇట్లాంటి మేము పట్టించుకోమని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఆర్డీఓల వంతు వచ్చింది. ఇప్పటిదాకా ఆర్డీఓల సంఘం అసలు ఎక్కడ పోయిందో ఆర్డీఓల సంఘం స్పందించలే. ఆర్డీఓలు కూడా ప్రస్తుతం ఆ స్టేజ్కి వచ్చారు. నిజంగా ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు, కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఉన్న వాళ్ళందరూ లగచర్ల ముందు, లగచర్ల తర్వాత, లగచర్ల ముందు బట్టలు చింపుకున్నారు. వాళ్ళు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం తరపున బట్టలు చింపుకుంటారు. ఇప్పుడు లగచర్ల తర్వాత మాకెందుకు, మేమెందుకు బలి కావాలి? లీడర్లు బాగానే ఉన్నారు, జనం ఆగ్రహంతో ఉన్నారు. లీడర్లు ఏదో వాళ్ళ సొంత బెనిఫిట్ కోసం, లేకపోతే వాళ్ళ సొంత వ్యవహారాల కోసం వాళ్ళు ఏదో దీని వెనుక వేరే క్రష్ పెట్టుకొని ఇదంతా ఏదో చేస్తున్నారు. దీనిలో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ఆగ్రహానికి, కోపానికి మేము బలి కావాలన్నా అనే ఆలోచనకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు, ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. మీరు ప్రభుత్వంలో పనిచేయించుకోవాల్సిన వాళ్ళను జనాల మీదకి తోసి, జనాలను ఎగదోసి వీళ్ళ మీదకి వాళ్ళు కొట్టుకుంటే ప్రభుత్వం తమాషా చూస్తుందా? ప్రభుత్వము వాళ్ళను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కదా.
అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల వాళ్ళకు ఎక్కువ నష్టం వస్తుందని వాళ్ళంతా రైతులంతా కూడా అంటున్నప్పుడు అది ఎట్లా లాభమో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన లేదా? చెప్పిండ్రా మరి ఆ విషయాన్ని? అందుకే ఈ అధికారులు ధైర్యాన్ని కోల్పోతున్నారు, మనోధైర్యాన్ని కోల్పోతున్నారు. ప్రభుత్వంలో పనిచేయాలంటే వాళ్ళే ధైర్యం కోల్పోతే ఇంకా ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? అసలు ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తి అధికారులను మీద దాడులు చేయడంతోన ఈ సమస్యల పరిష్కారం కూడా కావు. నేను ప్రజలు కూడా చెప్పదలుచుకున్నా. ఈ దాడులతోన సమస్యల పరిష్కారం కానే కావు. దీని ప్రజాస్వామిక ఉద్యమాలు దీనికి ఒక బలమైన కారణం ఉంది. ఈ ప్రజా సంఘాలు, ఈ రైతుల సంఘాలు ఇవన్నీ కూడా పొల్యూటెడ్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలతో అంటగాగి రాజకీయ పార్టీలకు ఒక కనెక్టివిటీగా మారిపోయి కొన్ని ఆ పార్టీకి, కొన్ని ఈ పార్టీకి, ఇంకో పార్టీకి, ఆ పార్టీలకు ఒక అనుబంధ సంస్థలాగా మారిపోయి లాస్ట్కు వీళ్ళు చెప్పే పరిస్థితిలో లేరు. పౌర హక్కుల నేతలు కూడా వాళ్ళు కూడా పార్టీలకు పార్టీ లైన్లో వెళ్ళిపోయి ఇట్లాంటి జనాలకు ధైర్యం చెప్పే వాళ్ళు లేకుండా పోయింది. తెలంగాణ సమాజంలో వాళ్ళకు మంచేదో చెడేదో చెప్పే పరిస్థితి లేకుండా పోయింది ప్రజలకు. అక్కడ ప్రాబ్లం వచ్చి వాళ్ళ అసహనాన్ని, వాళ్ళ అసంతృప్తిని అధికారుల మీద దాడుల దాకా తీసుకుపోతుంది. ఆగ్రహం. వాళ్ళేమి ఉగ్రవాదులు కాదు, మన రైతులే, మనకు అన్నం పెడుతున్న రైతులే వాళ్ళు. ఇవాళ కొత్తగా రైతులేషం వేసుకోలే, వాళ్ళు ఎప్పటి నుంచో రైతులే. కానీ ప్రభుత్వం ఇక్కడ ఫెయిల్ అయింది. అందరినీ సమన్వయం చేయాల్సింది ప్రభుత్వమే ఫెయిల్ అయింది. ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ముందు ఇట్లాంటి సంఘటనలు జరగకూడదంటే ప్రభుత్వం మేల్కోవాలి. లేకపోతే వాళ్ళు ధైర్యం కోల్పోతారు. ఆఫీసర్లు ధైర్యం కోల్పోతే ప్రభుత్వం నడవదు, పరిపాలన నడవదు. జనాలు కూడా ఇబ్బందులు వస్తాయి. జనాలు కూడా కొంచెం సమ్మేళనంతో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నిజంగానే మన తరఫున పోరాడే ఎవరు లేడు కాబట్టి ఇంకా మాకు ఇది తప్ప వేరే శరణ్యం లేదు అనే దిశగా సమాజం పోతుంది. ఇది మంచిది కాదు తెలంగాణ సమాజానికి, మన పౌర సమాజానికి. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి సంఘటనలు జరిగితే ప్రభుత్వానికి నష్టం, జనాలకు నష్టం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.